మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యము, అసహ్యము, బాధ, సంతోషం కలిపిన ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. ఒక పెద్ద పేరున్న హీరో రాష్ట్రాన్ని కాపాడతాను అని యుద్ధ ప్రాతిపదికన ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి ఆర్థికంగా ఆ రాష్ట్రం మునిగిపోయింది, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, నోటికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ చెప్పడానికి అనుకూలంగా ఉంది కాబట్టి చెబుతూ రాష్ట్రంలోకి పవర్లోకి వచ్చారు కూటమి. మరి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా 33,000 మంది మహిళలు మాయమైపోయారని, వాలంటీర్లందరూ తమ తలా ఒక చెయ్యేసి మహిళలందరినీ మాయం చేశారని, భర్త లేనప్పుడు ఇంట్లోకి దూరుతున్నారని, లంచాలు తీసుకుంటున్నారని, క్రైమ్స్ చేస్తున్నారని ఒక వ్యవస్థ మీద రాయి వేసి, అదే వ్యవస్థ మళ్ళీ మనకు మీ వ్యవస్థకు మేము ఇస్తున్న జీతానికి డబల్ ఇస్తామని చెప్పి పవర్లోకి రాగానే వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే. ఆ వ్యవస్థలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే వచ్చారు, ఈ వ్యవస్థను తీసేస్తారు, నమ్మకండి అని. జనాలకు ఒక ఆశ, ఏమో గుర్రం ఎగరావచ్చు, ఎగిరింది గుర్రం, కాకపోతే తన అవసరాలకు ఎగిరింది, మన ఆశలతో ఎగరలేదు. ఇప్పుడు వాలంటీర్లకు తెలిసొచ్చింది, గ్రామ సచివాలయ వ్యవస్థనే పింఛను పంచడానికి వాడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, తమ ఉద్యోగాలు పోతున్నాయని. అదే వాలంటీర్లు మళ్ళీ ఇంకొక రాయి, మళ్ళీ ఇంకొక విషయం, తమకెవరైతే పవర్ ఇచ్చి తమకెవరైతే సహకారం అందించారో ఆ నాయకుల మీద విషం చిమ్మటం, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సహకరించటం. మనం స్వతంత్ర సమరం నుంచి ఏం నేర్చుకున్నాం? బ్రిటిషోడు మనల్ని ఎంత కొడుతున్నా ఎదిరించి చెయ్యి కలిపి స్వతంత్రాన్ని సంపాదించిన వైనాన్ని గుర్తు తెచ్చుకోవాలా? లేకపోతే ప్రతి గ్రూపులో ఒకడు వెన్నుపోటుదారుడుండి బ్రిటిష్ వాళ్ళకి సహకారం చేసి భారతదేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టిన అంశాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలా? ఒక వ్యవస్థను ఖచ్చితంగా ఒక మనిషి రద్దు చేస్తాడు అని అతని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పటికీ నమ్మకుండా మీకు అన్నం పెట్టిన చేతి నరకటానికి ప్రయత్నం చేశారు వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. వాలంటీర్ వ్యవస్థ అనేది ఎస్ ఆర్థికంగా రాష్ట్రం మీద ఒక బరువు, కానీ దానివల్ల కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఎంతో కొంత పాకెట్ మనీ, మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు సేవ చేస్తూ ఎంతో కొంత పాకెట్ మనీ వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సమూలంగా తుడిచిపెట్టుకోబోతుంది. నేను చెప్పినా చెప్పకపోయినా దాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా డీస్టెబిలైజ్ అయిపోతుంది ఆ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏదైతే ఊహించామో అదే జరిగింది, కానీ అది జరగదు అనుకొని మనం ఊహించాం. ఇదే రాజకీయం. జనాలకు అంత తెలివితేటలుండవు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. మనం మంచి చెప్పామనుకోండి అది చేదుగా ఉంటుంది, దాన్ని తీసుకోరు. చెడు చెప్పామనుకోండి తియ్యగా ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో డయాబెటీస్ ఎక్కువ. ఇది అర్థం చేసుకోకపోతే మానసికంగా కూడా మనం డయాబెటిక్ అయిపోతాం.